లెక్కలంటే భయం, ఆల్జీబ్రా త్రికోణమితి అంటే విద్యార్థులకు వణుకు. ఇలాంటి పరిస్థితిని పూర్తిగా మార్చేసింది ఓ ప్రభుత్వ పాఠశాల. పుస్తకాలకే పరిమితం కాకుండా పాఠశాల మెట్లని గణిత పాఠాలుగా మార్చేసింది నడుపూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. మెట్లు ఎక్కుతూనే సూత్రాలు, దిగుతూనే లెక్కలు గుర్తుండిపోయేలా చేసిన ఈ వినూత్న ప్రయత్నంపై మా ప్రత్యేక కథనం. ఇవి సాధారణ మెట్లు కాదు, విజ్ఞాన మార్గాలు. నడుపూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మొదటి అంతస్తు నుంచి రెండో అంతస్తుకు వెళ్లే 66 మెట్లపై గణిత సూత్రాలను పెయింట్తో రాశారు ఉపాధ్యాయులు. ఆల్జీబ్రా సూత్రాలు, 2 డైమెన్షనల్ 3 డైమెన్షనల్ భావనలు, చుట్టుకొలతలు, విస్తీర్ణాలు, ఘన పరిమాణాలు అన్నీ ఒక్కో మెట్టుపై స్పష్టంగా కనిపిస్తాయి. సాధారణంగా పుస్తకాలు తెరిచినప్పుడు కనిపించే సూత్రాలు ఇప్పుడు పిల్లలు నడుస్తూ, ఎక్కుతూ, దిగుతూ సహజంగానే చదివేస్తున్నారు. దీంతో లెక్కలపై ఉండే భయం తగ్గిందని విద్యార్థులే చెబుతున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పి తనుశ్రీ. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడుపూరు స్కూల్లో 8వ తరగతి డి సెక్షన్లో చదువుతున్నాను. మా స్కూల్లో చాలా కొత్త కాన్సెప్ట్స్ వచ్చాయి. అంటే మేము ప్రతిరోజు ఇంటి నుంచి స్కూల్కి వెళ్తున్న మార్గంలో మెట్లు ఎక్కుతున్నప్పుడు ఒక్కొక్క మెట్టుపై ఒక్కొక్క గణిత సూత్రాన్ని మా మ్యాథ్స్ ఉపాధ్యాయుల వారు రూపొందించారు. అంటే మేము ప్రతిరోజు మెట్లు ఎక్కుతున్న సమయంలో ఆ మ్యాథ్స్ ఒక ఫార్ములాస్ని నీట్గా ఐడెంటిఫై చేయగలుస్తున్నాం. అంటే దానికి బట్టి పట్టాల్సిన అవసరం కూడా లేదు. మేము చూడగానే దాన్ని ఐడెంటిఫై చేయగలుస్తున్నాం. అంతేకాకుండా మా స్కూల్లో చాలా కొత్త కాన్సెప్ట్స్ వచ్చాయి. అంటే ఎన్ఎంఎంఎస్ క్లాస్లో మ్యాథ్స్ వాల్ని క్రియేట్ చేశారు. అంతేకాకుండా 10th G సెక్షన్లో కూడా మ్యాథ్స్ యూనివర్స్ని క్రియేట్ చేశారు. థ్యాంక్ యూ. పేరు కె రాఘవేంద్ర. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడుపూరు హై స్కూల్ 8వ తరగతి G సెక్షన్ చదువుతున్నాను. మా స్కూల్లో మా సారు కొత్త కాన్సెప్ట్ పెట్టారు. మా స్కూల్లో మ్యాథ్స్ సారు, షేక్ బాబ్జీ సారు, మా గణిత ఉపాధ్యాయులు అందరూ కలిసి మా మెట్ల మీద ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క గణిత సూత్రాన్ని రాశారు. మేము ప్లేయర్ నుండి వచ్చేటప్పుడు ఆ గణిత సూత్రాన్ని చూడొచ్చు. చూడడం వల్ల బుక్స్ లో చదివే పని ఉండదు. అలాగే మా క్లాసులో మ్యాథ్స్ వాళ్ళని కూడా పెట్టారు. ఖాళీ సమయంలో దాన్ని చూసి పిల్లలు బాగా చదవడం నేర్చుకుంటారు. అలాగే చాలా ఈజీ అవుతుంది. ఈ వినూత్న ఆలోచన వెనుక పాఠశాల హెచ్ఎం రాచకొండ శ్రీనివాస్ తో పాటు గణిత ఉపాధ్యాయులు షేక్ బాబ్జీ, రమేష్ నాయుడు, డి శ్రీనివాస్, ఎస్ శ్రీనివాస్ ల కృషి ఉంది. పాఠ్య పుస్తకాలకు పరిమితం కాకుండా చుట్టూ ఉన్న వాతావరణాన్ని పాఠశాలగా మార్చితే విద్య ఎంత ప్రభావవంతంగా ఉంటుందో చూపిస్తోంది నడుపూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. నమస్తే అండి, నా పేరు షేక్ బాబ్జీ. జెడ్పీహెచ్ఎస్ నడుపూరు ఉన్నత పాఠశాల మ్యాథ్స్ టీచర్గా 2023లో ఇక్కడికి రావడం జరిగింది. ఈ పాఠశాలలో మా ప్రధాన ఉపాధ్యాయులు రాచకొండ శ్రీనివాస్ గారు సూచన మేరకు ఒకసారి ఆయన రైల్వే స్టేషన్లోని మెట్లలో పర్యావరణానికి సంబంధించిన స్లోగన్స్ చూడడం జరిగింది. ఆ స్లోగన్ చూసిన తర్వాత మా మ్యాథ్స్ డిపార్ట్మెంట్స్తో కూర్చొని మన పాఠశాలలో 3 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్ లో ఉన్న 66 మెట్లని ఏమైనా మన గణిత భావనలకి ఉపయోగించుకోగలమా అని మా డిపార్ట్మెంట్ అందరితో ఆయన చర్చించారు. ఆ చర్చించినప్పుడు ఆయన సూచన మేరకు మా మ్యాథ్స్ డిపార్ట్మెంట్ అందరూ కలిపి ప్రతి మెట్ని కూడా ఒక డయాగ్రామ్ తోని, ఒక ఫార్ములాతోనూ దాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక మ్యాథ్స్ లోని ఒక రూమ్ యొక్క వాల్ ని పూర్తి గణిత భావనలతో మ్యాథ్స్ వాల్ గా రూపొందించడం జరిగింది. ఈ జరిగిన కానించి అంటే పిల్లల్లో బట్టి పట్టే విధానం కంటే ప్రతిదీ కూడా వాళ్ళు నడుస్తున్న సందర్భంలోనూ వాళ్ళ తరగతి పాఠశాలలోనూ ప్రతి విషయాన్ని చూస్తూ పర్సెప్షనల్ గా నేర్చుకుంటారని, బట్టి పట్టే విధానం దూరంగా ఉంటారని, ప్రతిరోజు అవి చూస్తుండగా ఆ గణిత భావనలు వాళ్ళ మనసులో నాటుకుంటాయని అదే ఆ భావంతో ఇవి తయారు చేయడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నడుపూరు హై స్కూల్లో ఈ కాన్సెప్ట్ ని ముందుకి పొందుపరిచాము. లెక్కలంటే భయం కాదు, లెక్కలంటే ఆసక్తి ఉండాలన్న సందేశాన్ని నడుపూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్పష్టంగా చూపిస్తోంది. బడికి వెళ్లే దారిలోనే పాఠం, మెట్లు ఎక్కుతూనే జ్ఞానం. ఇలాంటి వినూత్న ప్రయత్నాలు ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో అమలైతే విద్యార్థుల్లో నేర్చుకునే ఆనందం మరింత పెరుగుతోందన్నది నిస్సందేహం.